ఓం నమ శివాయ నమ. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులకు తల్లిదండ్రులకు నమో నమో నమ. ఈశ్వర సృష్టికారక సకల జీవస్వరూప పాహిమాం రక్షమ. నా హృదయంలో నిదురించి కృష్ణయ్య, కలలలోనే కనిపించి మురిపించే కృష్ణయ్య. నా హృదయంలో నిదురించే కృష్ణయ్య, కలలలోనే కనిపించి మురిపించే కృష్ణయ్య. నా హృదయంలో నిదురించే కృష్ణయ్య. జ్ఞానములోనే నీవు పరవశించినావే, వయూరివై మయూరివై నాట్యమాడలేని నన్ను ప్రేమించగరావి. నా హృదయంలో నిదురించే కృష్ణయ్య అని గోపికలు పాడుతున్నారు. కృష్ణ ఎప్పుడు మా హృదయంలో నిద్రిస్తాం. మనం కూడా పాడుకోవాలి అదేవిధంగా. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాడిని తలుచుకోకపోతే మనకు జీవిత సారం తెలియదు. దానికి అర్థం పరమార్థం అంటే భగవంతుని మనం మనలో ఉంచుకోవాలి. ఈ భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుని లోపలనే సంచరిస్తూ ఉంటాడనే విషయం మర్చిపోకూడదు. భక్తి యోగం కానీ, జ్ఞానయోగం కానీ, కర్మయోగం కానీ మనకు చెప్పిన అన్ని యోగాల్లో పరమాత్మను చూస్తూ తెలుసుకుంటూ మన జీవితాన్ని కొనసాగిస్తూ పోతే నిత్యం సంతోషం. ఈ మానసిక అశాంతి అనేది రాదు, మనోవేదన రాదు, మానసిక స్థిరత్వం పోదు, ఏమి కాదు. కనుక మనం భగవంతుడిని నిరంతరం లోపల ఉంచుకోవాలి. హరినామమే కడు ఆనందకరము, హరినామమే కడు ఆనందకరము. మరుగవో మరుగవో మనసా, మరుగవో మరుగవో మనసా, హరినామమే కడు ఆనందకరము. వెంటనే తేజస్విని, గురువుగారు మరి మూడో ప్రశ్నకి ఏం జవాబు చెప్పారు పరమాత్మ అని అడిగారు. అమ్మ, శ్రీకృష్ణ పరమాత్మ ఆయన పరమాత్మ కదా. దైవం మానుష రూపేణ. దైవం ఎప్పుడు కూడా మనకు సహాయం చేస్తే మనిషి రూపంలో సహాయం చేస్తారు. ఎవరో కొందరు పెద్ద ఆపదలో ఉంటారు. ఆపదలో ఉన్నప్పుడు దిక్కు తోచదు, ఏమీ లేదు, ఏం చెయ్యాలి, ధనం కావాలి, లేదంటే ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది ఎవరికొకరికి అనుకుంటూ ఉంటారు. వెంటనే ఒక స్నేహితుడు, బంధువు ఎవరు వెంటనే వచ్చి ఏమైందంటే మరంటే, నేనున్నాను మర్చిపోయినావా, అడిగితే డబ్బిస్తాను కదా, మళ్ళీ మీరు తిరిగి ఇచ్చేస్తే ఏం తొందర ఉంది, దాంట్లో ఇబ్బంది ఎందుకు పడేది, మొహమాటం దేనికి, నేను ఉన్నాను కదా అంటారు. గుండె ధైర్యం అంటే భగవంతుడు పంపించేట్లుగా. అప్పుడు ఏమనుకుంటారు వీళ్ళు, అబ్బా సమయానికి దేవుడు పంపించేట్లు వచ్చావయ్యా. అనేక సందర్భాల ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సన్నివేశం జరిగే ఉంటుంది. మనం వెతుక్కుంటే కష్ట పరిస్థితుల్లో వస్తారు, దేవుళ్ళలాగా ఆదుకున్నావయ్యా, ఏదో ఒకటి పైన పడబోతుంటుంది, కాపాడావు, భగవంతుడు నీ జీవితం తప్పించాడయ్యా. ఈ సహజం. కనుక మూడో ప్రశ్న వాళ్ళు ఏమడుతున్నారంటే, మూడో ప్రశ్న నిన్ను ఆరాధించిన వాళ్ళని, నిన్ను ప్రేమించిన వాళ్ళని, నిన్ను పూజించిన వారిని, నిన్ను ధ్యానించిన వారిని, నీ యొక్క భక్తిలో ఉండని వారికి కూడా దూరంగా ఉంటావు. ఎందుకుంటావు? వారు మిమ్మల్ని ఆరాధించరు, పూజించరు కదా. కానీ వాళ్ళు మనుషులే కదా, నీవు సృష్టించిన మనుషులే కదా. వాళ్ళు ఏ కారణం చేతనో నీ మీద ప్రేమ, భక్తి, విశ్వాసం లేకుండా పోయి ఉండొచ్చు. మరి ఎందుకు వాళ్ళని కూడా కరుణించరు అని అడిగింది. దానికి పరమాత్మ ఏమంటే, మా ప్రియమనులారా, ప్రియసకులారా, మీరు అడుగుతున్నది నాకు పరీక్ష పెట్టేటట్లుగా ఉంది అని మనసులో అనుకొని
సకులారా, ఈ మూడో ప్రశ్నకి జవాబుగా చెప్పబోయేది 4 విధాలుగా ఉంటారు ఈ మనుషులు. మానవులలో 4 విధాలైనటువంటి తత్వాలు కలిగి ఉంటారు వీళ్ళు. మొదటి వాళ్ళు ధర్మకాములు, అంటే అంతరాత్ములు అని. ఈ అంతరాత్ములు అనేవారు ఎలా ఉంటారంటే ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. అంటే నన్ను సేవించరు, నన్ను పూజించరు, నన్ను భజించరు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆత్మ లోపలే నన్ను ఆనందిస్తూ ఉంటారు వాళ్ళు. వారి ఆత్మలో నేను ఉన్నానని వాళ్ళకి తెలుసు. నిత్యం వాళ్ళ ఆత్మలో నేను ఉన్నప్పుడు, పరమాత్మ ఉన్నప్పుడు, ఇక నన్ను వేరే పూజలు, వేరే వ్రతాలు, వేరే సేవలు నాకు ఎందుకు ఎక్కడ పెట్టుకుని అక్కడ పెట్టుకున్నారు వాళ్ళని. అందుకే ఆత్మారాములు అంటటువంటి వాళ్ళని. ఈ ఆత్మారాములు, ఆత్మారాధకులు, ఆత్మసేవికులు వీళ్ళు ఆత్మజ్ఞాన దీక్షలో ఉంటారు. ఈ ఆత్మజ్ఞానమే వీరికి అతి ముఖ్యమైనదిగా జీవిస్తూ ఉంటారు. ఈ జ్ఞానపరంగా వాళ్ళు అమితమైన భక్తి, ప్రేమ ఇవన్నీ కూడా లోపలనే ఉంటుంది. ఈ ఎందుకు అవన్నీ లోపల ఉన్నాయంటే నేనున్నట్లే కదా. కనుక నేను వాళ్ళ దగ్గరికి మండలం ప్రత్యేకంగా వచ్చి ఎందుకు వారిని నేను కరుణించాలి, కాపాడాలి, వాళ్ళకి అవసరం లేదు. ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానం కలిగిన వాడికి శరీరమే ఒక మిథ్య, నీటి బుడగ లాంటిది, రకరకాలు చెప్పుకోవచ్చు మనం. ఈ చిన్న జీవనంలో ఆత్మజ్ఞానం పొందడం అంత సులభం కాదు కదా. ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు, అష్టసిద్ధులు పొందిన వాళ్ళు, మహా జ్ఞానులు వాళ్ళు అనేక మంది ఉన్నారు. మన కళ్ళ ముందు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు, ఉండిపోయారు. ఈ మధ్య కొంతకాలం కూడా ఉన్నారు వాళ్ళు. రమణ మహర్షి లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస, చాలా చాలా వేదాంతులు, తత్వవేత్తలు, వీళ్ళంతా కూడా శరీరం వీళ్ళకి ప్రధానం కాదు. శరీర అభిమానం ఉండదు. వీళ్ళంతా కూడా ఆత్మారాములు, అంటే ఆత్మలో రాముడు ఉన్నాడు, ఆత్మలో పరమాత్ముడు ఉన్నాడు అని జీవించేవాళ్ళు. వీళ్ళకి నా యొక్క సహాయం అవసరం లేదు. ఎందుకు? నేనే వాళ్ళలో ఉన్నప్పుడు ఇక వేరే వాళ్ళకి సహాయం ఏం కావాలి వాళ్ళకి అని సమకూరుతారు. ఇది ఆత్మారాములు అనేవాళ్ళు ఇలా ఉంటారు. వీళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి బాంధవ్యాలు పెట్టుకొని ఉంటారు పరమాత్మతో. ఇక గురువు గారు ఈ ఆత్మారాములు అన్నారు కదా, వారికి ఎలాంటి గుణం కలిగి ఉంటారు? వారికి తమ పరభేదాలు ఉండవు, అంటే వివక్షత ఉండదు. వివక్షత అంటే ఏమి? వీళ్ళు నావారు, వీళ్ళని ఒక రకంగా చూడాలి, వీళ్ళు పరావాళ్ళు ఇంకొక రకంగా చూడాలి. సహజంగా మనం చూస్తూ ఉంటాం అనేక విషయాలు, అనేక సందర్భాల్లో ఎవరైనా అధికారులు ఉంటే, అధికారంలోకి వచ్చారు అంటే ఏ ఒక అధికారం అన్నా కానీ అధికారం వచ్చిన వెంటనే నా వాళ్ళందరికీ నేను గొప్పగా ఉండాలి, వాళ్ళు గొప్పగా చూడాలి, పరా వాళ్ళంతా ఎడన పోని. కానీ ఆత్మారాములు అలా కాదు. తన పరభేదం ఉండదు. అందరినీ గౌరవిస్తారు, అందరినీ ప్రేమిస్తారు, అందరినీ ఆరాధిస్తారు, అందరినీ కూడా ఆనందింపజేస్తుంటారు. అందరినీ కూడా వారు కావలసిన సహాయం చేస్తూనే ఉంటారు. ఈ ఆత్మారాములు అనేవాళ్ళు ఆత్మజ్ఞానం కదా. మరి ఆత్మజ్ఞానులు ఎలా ఉంటారు? సమదర్శనం. వాళ్ళు ఎప్పుడు కూడా సమదర్శనమే ఉంటుంది. ఇతరులను ఎవరైనా కానీ తన బిడ్డలను, పరాయి బిడ్డలను వేరువేరుగా చూడరు. మన బిడ్డలే, వాళ్ళు కూడా మన బిడ్డలే. ధర్మరాజు ఒకప్పుడు కౌరవుల్ని బంధించి తీసుకెళ్తున్న గంధర్వుణ్ణి ఇంద్రమాయతో తీసుకువెళ్తున్నప్పుడు వాళ్ళు తగిన శాస్తి జరిగిందని భీముడు అంటాడు, ఎవరో వచ్చి చెప్తే. అప్పుడు ధర్మరాజు ఏమంటాడు? నాయన, శత్రువులు అంటూ మనకి ఎవరూ లేరు. వాళ్ళు భౌతిక పరంగా మనకు ఇవ్వాల్సిన ఇవ్వకుండా అధర్మంగా ఉన్నారు. వాళ్ళు చేసింది అధర్మమే, వాళ్ళు అధర్మపరులు, మనం ధర్మపరులు. అధర్మపరులాగా మనం అధర్మపరులు కాకూడదు కదా. మనకు వార్త వచ్చింది, విషయం తెలిసింది, కనుక మీరు వెళ్ళి కాపాడినండి అంటారు. అప్పుడు వాళ్ళు కొంచెం అలా చూస్తారు. నాయన, మనమందరం అన్నదమ్ములం అయినప్పుడు మన మధ్యలో ఏదైనా సమస్యలు ఉంటే మనం వాళ్ళు వేరు అనుకోవచ్చు. కానీ బయటవాడు వచ్చినప్పుడు మనం 105 మందిని గుర్తుపెట్టుకోండి. కనుక అపాయంలో ఉన్న కాపాడడం మన బాధ్యత, వెళ్ళండి అంటాడు. అలా
సమదృష్టి కలిగి ఉంటారు. సమభావన, సమదృష్టి, ఈ యొక్క సమన్యాయము ఎక్కడైనా వీళ్ళది ఎన్ని సమానంగానే ఉంటుంది. దీన్నే సమసమాజ నిర్మాణం అంటాం అని ఎన్నో మంది అంటుంటారు నోటితో. సమసమాజం, సమసమాజం, సమసమాజము, అసమ సమాజము, లేకపోతే ఇంకేదైనా కోసమ సమాజము, కుసుమ సమాజము, మసి సమాజము, ఏదో ఉంటుంది. అయితే ఇలా చెప్తున్న పరమాత్మ అలా చెప్తున్నారు. ఏమంత వాళ్లకు అర్థమయ్యేది చెప్తున్నారు. వీళ్ళు మూడో వాళ్ళు, ఇక మూడో రకం. రెండో రకం వాళ్ళు ఎవరు? పూర్ణకాములు. పూర్ణకాములు అంటే పరిపూర్ణమైనటువంటి కోరికలతో వారు ఆ కోరికలను త్యజించి ఉంటారు. పూర్ణకాములు అంటే వీళ్ళు సహజంగా విషయభోగాల మీద ఆసక్తి ఉండదు. అంటే మీ భౌతికపరమైనటువంటి విషయభోగాల మీద ఆసక్తి ఉండదు. వీళ్ళ కామం అంతా పరిపూర్ణంగా ఉన్న కామం అంటే మీ కోరిక. పరిపూర్ణమైనటువంటి కోరిక ఏమిరా అంటే భగవంతుడు ఏంచికైతే మనకు అప్పగించినాడు ఆ పనిని మనం నిర్విఘ్నంగా చెయ్యాలి. భగవంతుడు అప్పగించిన పనిని మనం పూర్తి చేయాలి. కనుక ఆ ఉద్దేశంతో జీవించేవాళ్ళు పూర్ణకాములు. వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ధర్మం తాను చేసుకుపోతుంది. భగవంతుడు వాళ్ళని ఎలా కాపాడుతూనే ఉంటాడు. వాళ్ళు ధర్మం తప్పరు కదా. పరిపూర్ణమైనటువంటి కామం అంటే ఇక్కడ వారికి ఎటువంటి ఆపేక్ష అవసరం లేదు. అంటే మీ దురాశ, దుర్మోహం, ఈ అనేక వ్యామోహాలు, అనేక విషయాలతో కూడుకున్న జీవితం, సకల భోగాలు, సౌఖ్యాలు ఇవన్నీ ఏమి కనపడవు వాళ్ళకి. పూర్ణకామం అంటే ఒకే ఒక విషయం ఏమిటది? వారికి భగవంతుడు ఏ కర్మ అయితే అప్పచెప్పబడిందో దాన్ని ఆచరించడమే వాళ్ళ పని. కానీ ఇలా భగవంతుడు మానవులలో ఉన్న తేడాలను చూపెడుతున్నప్పుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ చెప్తున్నప్పుడు ఆ గోపకాంతలు ఎంత శ్రద్ధతో వింటున్నారో అంతే వ్యామోహంతో ఆయన కళ్ళను అలాగే చూస్తున్నారు. ఆయన మాటలు వస్తున్నటువంటి ఒక్కొక్క మాటలో ఆ మాధుర్యాన్ని రుచి చూస్తున్నారు వాళ్ళు. మాధుర్య రుచి, మాట మాధుర్య రుచి. మనం అనేక రుచులు చూస్తుంటాం. ఈ రుచి ఎప్పుడు చూడరు, ఎవరు చూడరు. ఎందుకు? ముచ్చటగా పిల్లలు మాట్లాడుతుంటే అది వీరుల విందుగా ఎంత అందంగా ఉంటుందో దాన్ని మాటల రుచి అంటారు. అంటే ఆ మాట మృదువుగా, మధురంగా, అతి తీయగా, అందంగా, ఆనందంగా, పరవశంగా ఉంటాయి. అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు మాటల యొక్క మృదుత్వం కలిగి ఉంటారు. ఈ మాటలు అనేటువంటి మృదువైన అమృతాన్ని తాగడం అనమాట. కనుక ఆయన నోటి నుంచి జాలువారుతున్నటువంటి మాటల్ని అది అమృతం కన్నా ఎక్కువ ఇష్టంతో వాళ్ళు తాగేస్తున్నారు. తాగేస్తున్నారంటే అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు. ఓహో, పరమాత్మ మనం దివ్యదేహ సౌందర్యాన్ని చూసి, ఆయన యొక్క ముగ్ధమోహన రూప లావణ్యాన్ని చూసి మనం ఏదో వ్యామోహపడ్డాం. కానీ జ్ఞానం ఉంది వాళ్ళకి. ఇక మూడవ జాతికి చెందినటువంటి, అంటే మూడవ వర్గానికి చెందినవారు, నాలుగవ వర్గానికి చెందినవారు కాసంత విశ్రాంతి తీసుకొని మళ్ళా చెప్పుకుంటాం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. ఓ ప్రియతమ నన్ను మరచిపోకుమా, ఓ ప్రియతమ నన్ను మరచిపోకుమా, నీవెందువున్న ఏ చోటలోన విహరించుచున్న, ఓ ప్రియతమ నన్ను మరచిపోకుమా. మధురమైన నీ మాటలు, మధురమైన నీ చూపులు, మనసును రాకట్టుకొని నీ ఆనందం సౌందర్యము, నీ సౌందర్య ఆరాధనము ఎంతో మంది ఎగరేసుకపోవచ్చు, ఓ ప్రియతమ నన్ను మరచిపోకుమా అని గోపికలు అంటున్నారు. గోవింద గోవింద. కృష్ణం వందే జగద్గురు.